ఇప్పుడు ఈ తరం హీరోలు కృష్ణ గారు ఒకటి రెండు సినిమాలు కొంచెం అటు ఇటు అనుకున్న స్థాయి చేరుకోకపోతేనే డౌన్ అయిపోతున్నారు, స్పిరిట్ డౌన్ అయిపోతుంది. కానీ మీరు సంవత్సరానికి అన్ని సినిమాలు చేసేవారు, మీకు ఎక్కడి నుంచి వచ్చేది ఉత్సాహం, కాన్ఫిడెన్స్ లేదు ఇది 2-3 వర్కౌట్, ఒకటి కాదు 2 కాదు, మీరే చెప్పారు 14 సినిమాలు వర్కౌట్ కాలేదని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చేది? దేవుడి మీద నమ్మకమా, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం? అసలు ఆ 14 పిక్చర్లు ఫెయిల్ అయినప్పుడు మన బుక్ చేయడం మానేశారు ప్రొడ్యూసర్లు, సినిమాలు ఇక పనికిరాడని. ఆ తర్వాత నేనే సొంతంగా పాడి పంటలు తీసి సూపర్ హిట్ అయినాక మళ్ళీ కెరీర్ నార్మల్గా వచ్చింది. విజయ నిర్మల్ గారు, కృష్ణ గారిలో యాజ్ అ డైరెక్టర్ మీరు చూస్తే ఆయనలో ఉన్న బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటారు? ఆయన అందం ఒక అంటే అసలు అప్పట్లో సెన్సేషనల్ హీరో, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కృష్ణ గారు అంటుండేవారు. అందం అంటారా, డైలాగ్ డెలివరీయా, లేక డాన్స్ స్టైలా, ఫైట్సా, ఏం కలిసి వచ్చిందంటారు ఎక్కువగా? అన్నీ కలిసి వచ్చిందండి. ఆయన ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో మెడ్జ్ అయిపోయేవారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చేస్తే అల్లూరి సీతారామరాజు ఎలా ఉన్నాడు అలాగే అనిపిస్తుంది మనకు. అలాగే జీసస్ చేస్తే జీసస్ ఎలా ఉన్నాడు అలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఒకటి కాకుండా ఆయన నిర్మాతల మనిషి. నిర్మాతలను వేధించడం కానీ, డబ్బింగ్కి డబ్బిస్తే కానీ రాను అని చెప్పడం కానీ అవన్నీ లేదు. ఆయన ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలి అనుకొని ఖాళీగా ఉంటే తనే ఫోన్ చేసి నేను డబ్బింగ్కి వస్తాను, డబ్బింగ్ పెట్టుకొని అంటారు. అది ఒక మంచి క్వాలిటీ అండి. అది నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది ఉందో నాకు తెలియదు. కృష్ణ గారు, మీ చదువు అయిపోయాక మీరు స్థిరపడాలి అనే ఆలోచన వచ్చిన ఆ టైం స్పాన్లో, గ్యాప్లో మధ్యలో మీరు అప్పుడు ఐ థింక్ తేనె మనసులు సినిమా టెలిగ్రామ్ అప్పుడే వచ్చినట్టుంది మీకు. కానీ ఆ టైంలో మీరు చాలా టెన్షన్ పడ్డారు అంటుంటారు, నిజమేనా అది? అంటే ఇది అవకాశం వస్తుందా రాదా అని. వాళ్ళు ఫోటోలు పంపమని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఫోటోలు పంపాను, అవకాశం వస్తే వెళదాం అనుకుని ఇంటర్వ్యూకి పిలిచారు. తర్వాత టెస్ట్ చేశారు, ఆ టెస్ట్లో సెలెక్ట్ అయ్యామన్నారు. అన్నీ రోజుల్లోనే జరిగిపోయింది. రోజుల్లో జరిగిపోయింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అంటే వెంటనే ఇలాగా మీకు అంటే ఇది నిజంగానే డెస్టినీ అని నమ్ముతారా? మీ స్వయం కృషి వల్ల మీరు ఇక్కడ చేరుకున్నారు ఇంత స్థాయికి? అంటే సుబ్బారావు గారు ఆయనకి టెస్ట్ చేసి డెసిషన్స్ ఆయన సొంతంగా తీసుకునేవాళ్ళు, ఎవరి మాట వినేవాడు కాదు. ఆయన నన్ను చూడగానే లైక్ చేశాడు. ఆయన టెస్ట్ అవ్వగానే నువ్వే నా హీరో అని బుక్ చేశాడు. అలాగే టెస్ట్లో వచ్చిన వాళ్ళు చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ అప్పుడు తీసేశారు. అవును, జయలలిత, హేమమాలిని వచ్చారు టెస్ట్కి, కృష్ణరాజు వీళ్ళంతా సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత జయలలిత, హేమమాలిని పెద్ద హీరోయిన్లు అయిపోయారు. అవును, అప్పుడు మీరు అందుకున్న తొలి రెమ్యూనరేషన్ 500 రూపాయలు అంటూ ఉంటారు. 2,000 రూపాయలు. కానీ అప్పటి ఆ 2,000 రూపాయలు అప్పట్లో చాలా పెద్ద అమౌంట్ అయినా కూడా ఇప్పుడు తలుచుకుంటే వెనక్కి తిరిగి అంటే ఇది మీరు ట్రెడిషనల్ గా రాలేదు సినిమా ఇండస్ట్రీలోకి, మీరు ఒక టెస్ట్ ఇచ్చి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు నేపథ్యం అది. అసలు అప్పుడు రెమ్యూనరేషన్లు గబుక్కున ఒక పిక్చర్ హిట్ అయితేనే కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనం అన్ని పిక్చర్లు హిట్ చేసి కూడా 5,000కే యాక్ట్ చేసిన సినిమాలు ఒక 40-30 ఉన్నాయి. 5,000కి